వాక్య ధ్యానము చేసుకుందాం. మా తాతగారి గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. మా తాతగారు మిలిటరీలో హౌల్దారుగా టీచర్గా పనిచేశారు. ఆ తర్వాత పాస్టర్గా పనిచేశారు. ఈ క్రమంలో మరి నాయనమ్మకు తాతకు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులతోటి కొత్తపట్నంలో చర్చి కట్టారు. ఇక్కడ ఇల్లు కట్టారు. ఇక వెంకటరాజుపాలెంలో కూడా మరి వాళ్ళ డబ్బులతోటి కొంత స్థలం తీసుకొని అక్కడ చర్చి నిర్మించారు. వెంకటరాజుపాలెంలో చర్చి బ్రదరన్ సహవాసంలో కొనసాగుతూ ఉంది. కొత్తపట్నంలో సంఘం కూడా బ్రదరన్ సహవాసంలో కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత మరి తాత అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. ఎక్కువ సమయం కొత్తపట్నంలో సంఘాన్ని నిర్మించారు కనుక అక్కడ మరి వాక్యాన్ని బోధించడానికి శనివారం సాయంత్రానికి లేదా శనివారం మధ్యాహ్నానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఆదివారం ఆరాధన జరిపి మళ్ళీ ఆదివారం నైట్కి సాయంత్రానికి ఒంగోలు చేరుకునేవారు. ప్రియులారా, మరి ఈ విధంగా మా తాతగారితో మాకున్నటువంటి సాన్నిహిత్యం అలాగా గడిచింది. ఈ చర్చి ఇవన్నీ కట్టకముందే మరి మేము ఇక్కడికి వస్తే మాకు పనులు పెట్టేవాడు మా తాతగారు. పనులంటే ఏమి లేదు, రాళ్ళు తీసేయటం, మొక్కలు బేకటం, చెత్త చెదారం ఎంత క్లీన్ చేయటం, ఇవన్నీ అన్నమాట. అవి చేసేటువంటి క్రమంలో ఆయన మాకు పావలా, ₹10, రూపాయి, ₹2 కూడా ఇచ్చాడు. ₹2 దగ్గర గుర్తుంది. కాబట్టి ఆ రోజులు అలా ఉండేవి. అయితే వారి వయసు ఈ భూలోకంలో దేవుడు నిర్ణయించినటువంటి దినాలు పూర్తయినాయి కనుక వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచన భాగంలో దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను లేదా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. ఈ వచనంలో ఉన్నటువంటి విషయాలని పోల్చి చూసినప్పుడు మరి సిగ్గుపడనక్కరలేని పనివానిగా, యోగ్యునిగా, దేవుని యొక్క పని చేయటానికి యోగ్యత పొందినటువంటి వానిగా, మరి సువార్త చేయటానికి కుటుంబాలను దర్శించి వారికి క్రీస్తు ప్రభు గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ చర్చికి ఆహ్వానించేటువంటి క్రమంలో మరి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మా తాతగారు కనిపిస్తూ ఉన్నారు. తర్వాత నేను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. కాబట్టి సేవ జరిగించేటువంటి విషయంలో బహు జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నా. ఈ పాలెంలో మా తాతగారు జీవించినటువంటి దినాల్లో అందరూ కూడా మా తాతగారిని బట్టి భయపడతా ఉండేవారు. ఆయనకి ఎదురు చెప్పడానికి పెద్దగా అంటే ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఎదురు చెప్పకుండా మరి స్మూత్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా మంచి పేరుని సంపాదించుకునేటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక మాట కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎవరైనా భక్తిగా జీవించాలనుకుంటే వాళ్ళు ఈ భూలోకంలో శ్రమలు ఎన్నో పొందాల్సి ఉంటారు కదా. కాబట్టి వాళ్ళ కుటుంబంలో శ్రమలు, శోధనలు ఎదుర్కోలేదని చెప్పట్లేదు కానీ తప్పకుండా ఎదుర్కొన్నారు. అయితే ఆ శ్రమలు, శోధనలో కూడా దేవుడు వారిని నిలబెట్టాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ గుణాలన్నీ కూడా మా తాతగారిలో కనిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో తిరస్కారాలు, అవమానాలు, ఆపదలు ఇలాంటివన్నీ కూడా మరి ఎదుర్కొన్నటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. కుటుంబం అంతా కూడా దేవుని భయభక్తులు అనేటువంటి విషయంలో దారి తప్పిపోకుండా ఆయన ఉన్నంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు సాయంత్రం ఎక్కువగా ఈ సెలవు దినాల్లో బంధువులందరూ కూడా చేరి వచ్చినప్పుడు అందరూ కలిసి ఇక్కడ వరండాలోనే కూర్చొని కీర్తనలు పాడి దేవుని నామాన్ని మహింపరిచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునేవాడు.
కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. మేము ఆ ఇంటికాడ ఉండేవాళ్ళం ఆ రోజుల్లో కనుక. మేము ఉదయం అంతా వరకు ఉండేవాళ్ళం, సాయంత్రానికి కాడికి వెళ్ళేవాళ్ళం. కాబట్టి కొన్ని ప్రార్థనలు మేము గమనిస్తూ వచ్చాం. ఇంకా చెప్పాలంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి స్థితి దాకా మరి మా తాతగారిని మా నానమ్మ గారిని చూస్తూ వచ్చాం. సువార్త ప్రకటనలో ఎక్కువగా అంత్యకాల కీర్తనలే, అంత్యకాల వాక్య ధ్యానాలు చేసేవాడు. తాత సువార్త చెప్పడానికి చర్చిలో నిలబడి వాక్యం చెప్పేటువంటి క్రమంలో ఆయన ఏం చెప్పేవాడంటే ఎక్కువగా మరి అంత్యకాల సువార్త, అంత్యకాల సువార్త, క్రీస్తు రాకడ సువార్త, క్రీస్తు రాజ్య సువార్త ఇలాంటివి ఎక్కువగా చెప్తా వచ్చేవాడు. ఆయన పాడినటువంటి పాట ఎక్కువగా ఆయన పాడే పాట ఏం పాట పాడేవాడంటే, ఓ మానవుండ నీ గతి ఏ మౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో అని ఆ మాటలతోటి ఎక్కువగా ఆ కీర్తనలు పాడుతూ ఉండేవారు. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా మరి తాతగారి యొక్క జీవితంలో చూస్తూ వచ్చాం. అయితే క్రీస్తు ప్రభు వారిని ఆ సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు మా తాతగారు కూడా ఒక కమ్యూనిస్ట్ అనేటువంటి విషయాన్ని గమనించాం. ఆయన ఈ కమ్యూనిస్టు భావజాలంలో ఉన్నప్పుడు ఎక్కువ నాటకాలు అవి కూడా వేసేవాడంట, డ్రామాలు, నాటకాలు, వాటిలో కూడా పాల్గొనేవాడని మరి విన్నాము. కాబట్టి ఆ తర్వాత యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువుకి తన యొక్క హృదయాన్ని సమర్పించుకున్నటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు చదివేటువంటి వాక్యంలో నుంచి నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరమగును. కాబట్టి మరి నీతిమంతులే అని చెప్పాల, ఎందుకంటే వారు ఇంకా మనతోటి లేరు. కాబట్టి వారు మహిమలో ఉన్నారు కనుక, దేవుని యొక్క మహిమలో ఉన్నారు కనుక మరి ఆ విధంగా చెప్పాల. కొన్నిసార్లు మా తాత ఆయన యొక్క ప్రవర్తన బట్టి కొంతమంది అయితే ప్రియులరా, తప్పకుండా పరలోక రాజ్యంలోనే మరి మా తాతగారు ఉన్నారని నేను చెప్పగలుగుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చూసి, మీ పైనే నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ మనం చూసినటువంటి వాక్యంలో మీకు దేవుని వాక్యము బోధించి, దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించి మీపైన నాయకులుగా ఉన్నటువంటి వారిని, మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, మీ పైన ఎవరు నాయకులుగా ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకొని, మా తాతగారి గురించినటువంటి విషయంలో నాయకులుగా ఉన్నటువంటి మరి నాన్నగారిని, ఆ తర్వాత అమ్మగారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ వారి యొక్క ప్రవర్తన ఫలితాన్ని, ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తూ ఉన్నామంటే, వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం ఏం చేయాలి? శ్రద్ధగా అనుసరించాలి. ప్రవర్తన ఫలాన్ని తలంచుకుంటూ వారి విశ్వాసాన్ని అనుసరించాలి. మనకి ముందున్నటువంటి వారిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మనకు ముందుగా మరి ఉండి మనల్ని నడిపించి విశ్వాసంలో మనల్ని స్థిరపరిచి ప్రభు పిలుచుకున్న తర్వాత వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు, మా నాన్నగారు కావచ్చు, మా తాతగారు కావచ్చు, మా నాయనమ్మ కావచ్చు, ఇంకెవరైనప్పటికీ కూడా మనకు ముందుగా ఉండే నాయకులుగా వ్యవహరించారు. మన యొక్క సంఘంలో అయితే హైమావతి టీచర్ గారు కావచ్చు, తర్వాత ఎలిసమ్మ అమ్మ కావచ్చు, ఇంకా ఈ విధంగా మనం ఆలోచిస్తే మనకు నాయకులుగా ఉన్నటువంటి వారిలో ఎవరైతే వారు ఇప్పుడు మనతోటి లేరో, అప్పుడు మనం వారిలో నుంచి ఏమి గ్రహించాలి? వారిలో నుంచి మనం ఏం ఆలోచించాలి? వారిలో నుంచి మనం ఏం చూడాలి అంటే, ఏం చూడాలా? వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనుచు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఫలం ఏంటి, వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళ మాట తీరేంటి, వాళ్ళ యొక్క జీవిత విధానం ఏంటి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ, ఇంకా మనం ఏమి అనుసరించాలా, ఏమి తలంచుకోవాలి అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనని తలంచుకోవాలి. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? అనుసరించాలి. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? అనుసరించాలి. ప్రవర్తన, విశ్వాసం, ఈ రెండు కూడా మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం.
ప్రవర్తన అనేటువంటిదేమో మనకు బయటికి కనిపించేటువంటి విశ్వాసం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఏ విశ్వాసులు అంటారు బయటకు పోతే? ఏమంటారు చెప్పండి? మీరు ఏ విశ్వాసులు? మేము భక్త సింగ్ విశ్వాసులం, మేము బ్రదరిన్ విశ్వాసులం, మేము పెంతుకొస్తు విశ్వాసులం, మేము ఐపీసీ విశ్వాసులం, మేము ఫలానా విశ్వాసులం అని విశ్వాసం గురించి చెప్తున్నారు. విశ్వాసం ముందు చెప్పిందేంటి? ప్రవర్తనా ఫలం. ముందేం చెప్పాను? ప్రవర్తనా ఫలం. ప్రవర్తనా ఫలము, విశ్వాసము, ఈ రెండు మనం పాటించాలి. మనకు ముందున్నటువంటి నాయకులు వారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు? వాళ్ళ విశ్వాసం ఏంటి? నాన్న పదే పదే బల్లబుద్ధి ఏ విషయాన్ని ఎక్కువ చెప్పేవాడు? నాన్న స్టిక్కర్లు కూడా ప్రింట్ చేసి ఇచ్చాడు, మీ బైబిల్ మీద అతికించుకోండి అని. ఏమని ఉంటుంది దాని మీద? యేసు దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఆయన చెప్తా వచ్చాడు. ఆయన జీవితాంతం యేసు దేవుని కుమారుడు అని చెప్తా వచ్చాడు. ఎందుకని అలా చెప్తా వచ్చాడు? ఎందుకని అలా చెప్తా వచ్చాడు అంటే, బయట యేసు ప్రభు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పేటువంటి ఒక త్రిత్వం అనేటువంటి ఒక ఆలోచన ఉంది బయట. ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే, యేసు ప్రభు దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని నాన్నగారు గట్టిగా చెప్పేవాడు. ఇప్పుడు ప్రశ్న అని చెప్తే వెంటనే నీకు రావాల్సినటువంటి ఆలోచన ఏంటి అంటే, బయట పడకపోయినా మనసులో వచ్చిన ఆలోచన ఏం చెప్పండి? అయితే నువ్వు యేసు ప్రభుని దేవుడని నమ్మవా? నమ్ముతా. దానికంటే వాక్యంలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభు వారు ఎలా పరిచయం అయ్యారు మనకి? ఆయన మనకి ఎలా కనిపించారు అంటే, ఆయన మనకి ఎలా కనిపించారు? కుమారుడుగానే కనిపించారు. నేను నా తండ్రి అని చెప్తూనే ఉన్నారు. ఆయన నేను ఒకటే అయ్యున్నాము అని చెప్తూ వచ్చారు. ఇది నాన్నగారి యొక్క విశ్వాసం, అది ఆయన యొక్క విశ్వాసం. కొద్దిగా అంటే దాన్ని ఏమంటారంటే థియాలజీ కోర్సులు చదివినటువంటి వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కరే, కాకపోతే ముగ్గురు మూడు రకాలుగా మనకి కనిపిస్తూ ఉన్నారు అని చెప్తారు. ఆ విషయాలన్నీ కూడా గ్రహించి నాన్నగారు ఏం చెప్తా వచ్చారంటే, యేసు దేవుని కుమారుడు అని చెప్తా వచ్చారు. స్టెఫెన్ ఏం చెప్పాడు? ఆకాశము తెరువబడుటయు యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుని ఉండుటయు చూచుచున్నాను అని చెప్పాడు. యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుని ఉండుటయు అంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, యేసు ప్రభు వారు ఎక్కడ నిలబడ్డాడు? కుడిపార్శ్వమున నిలబడి ఉన్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇద్దరు కనిపిస్తున్నారనే అక్కడ. స్టెఫెన్కి ఎంతమంది కనిపించారు? అక్కడ ఇద్దరు కనిపించారనే అర్థం. కాబట్టి ఇక్కడ ఇద్దరు కనిపించినటువంటి విషయాన్ని అలా చెప్తూ ఉండగానే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి స్టెఫెన్ని చంపేశారు. యేసు ప్రభువుని కూడా సిలువకు అప్పగించడానికి ముందు అప్పుడు కూడా వాళ్ళు ఏమడిగారు ప్రభుని? అయ్యా, నువ్వు ఈ విషయం మాకు క్లియర్గా చెప్పు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగారు. అంటే ఆయన నేను ఒకటే, నేనే దేవుణ్ణి నేనే కుమారుణ్ణి అని చెప్పాలి అక్కడ ప్రభువారు. నీవన్నట్టే నేను ఆయన యొక్క కుమారుణ్ణి అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క కుమారుడు, యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు. మనకి యోహాను పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. యేసుని తండ్రిని కుమారుని ఎవరైతే ఒప్పుకుంటారో వారే నిజమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు, వాళ్లే రక్షింపబడినటువంటి వారు అని చెప్తూ వచ్చాడు. ఇన్ని సత్యాలు ఎదురుగా ఉన్నప్పుడు, ఇన్ని సత్యాలు ఇన్ని వాక్యాలు ఎదురుగా మనకు కనిపిస్తున్నప్పుడు వాటన్నిటిని మనం మర్చిపోయి మనం ఒక సిద్ధాంతం చెప్పింది కదా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా ఆలోచించకూడదు.
మా నాన్నగారు యేసు దేవుని కుమారుడు అని చెప్పినందుకు సమాజంలో ఉండేటువంటి చాలా మంది పాస్టర్లు మా నాన్నని పెద్దగా ఎంకరేజ్ చేయలే. థియాలజీలు బాగా చేసినటువంటి వాళ్ళు మా నాన్నని పెద్దగా గుర్తించలా. పర్వాలేదు, వాళ్ళు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. నా పోషకుడు నా దేవుడు, నన్ను పోషించేది ఆ థియాలజీనా? నన్ను పోషించేటువంటిది ఆ పెద్ద పెద్ద పాస్టర్లా, లేకపోతే థియాలజీ బాగా నేర్చుకున్న వాళ్ళు? ఎవరు నన్ను పోషించేది? నా దేవుడే నా పోషకుడు, నా దేవుడే నా పోషకుడు. ఆ విషయాన్ని గ్రహించి ఆయన బ్రతికున్నంత కాలం ఆ విశ్వాసాన్ని చెప్పారు. ఆయన యొక్క విశ్వాస ప్రకారంగా ఆలోచించినటువంటి విషయాలన్నిటిలో నుంచి ఒక విషయాన్ని బయట మనకి చెప్పారు. దీన్ని మనం ఏమంటున్నామో తెలుసా? ఇది ఏమంటున్నామంటే వారి విశ్వాసము, నాన్నగారి యొక్క విశ్వాసము, మనకు ముందు నాయకుడిగా ఉన్నటువంటి నాన్నగారి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం అనేటువంటిది, నాన్నగారి యొక్క విశ్వాసము బైబిల్ ప్రకారం 100% సత్యం. ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మనం కొనసాగించాలి, అనుసరించాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా ఏమన్నారండి? వారి ప్రవర్తన ఫలము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్పండి? ప్రవర్తన ఫలం. కొన్ని వచనాలు చదువుదామా ప్రవర్తన ఫలాన్ని గురించి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక మాట చదువుదాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. మనకు ముందున్నటువంటి నాయకులు ఏం చెప్పారో వారి యొక్క ప్రవర్తనను అనుసరించి మనం నడిచేటువంటి క్రమంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎందుకని? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నాన్నగారు ప్రతిసారి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపింపబడుతూ ఉండేవారు. దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించి ఆ చిత్త ప్రకారం చేస్తూ వచ్చారు. మీటింగ్స్ దేవుని చిత్తమా కాదా? ఫలానా ఊరెళ్ళి సేవ చేయడం దేవుని యొక్క చిత్తమా కాదా? ఫలానా వాళ్ళని దర్శించడం దేవుని యొక్క చిత్తమా కాదా? దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అనే విషయాలన్నీ కూడా నాన్నగారు తెలుసుకుంటా వచ్చి, ఇది దేవుని యొక్క చిత్తం, ఈ పని చేయడం దేవుని యొక్క చిత్తం, ఇది మనం చేయాల్సిందే అని చెప్తూ వచ్చేవారు. దాని ప్రకారంగా మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ప్రియులరా, దేవుని యొక్క చిత్తం అనేటువంటి విషయాన్ని నాన్నగారు చెప్పినట్లుగా ఇక్కడ క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కాబట్టి మనము క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా ఈ యొక్క వాక్యాలను మనకు సిద్ధపరిచినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు విధానాన్ని మనం పాటించాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచన భాగం చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. పిల్లరా, నేను మీకు మాదిరి అయి ఉన్నటువంటి ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఇప్పుడు నాన్నగారు లేరు ఇక్కడ, కానీ ఆ విధానాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారిని ఏం చేయమంటున్నాడు? గురిపెట్టి చూడండి. ఎవరు నాన్నగారి యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో, ఎవరు ఆ విధానాన్ని మార్పు చేయకుండా ఆయన ఏదైతే విషయాలను ఏర్పరిచాడో, ఏ విషయాలనైతే స్థిరపరిచాడో, ఏ కార్యక్రమాలను అయితే రెగ్యులర్గా చేస్తూ వచ్చాడో ఆ విషయాలన్నిటినీ మనం ఏం చేయాలా? గురిపెట్టి చూడాలా. ఎవరిలో చూడాలా? ఆ పనులు ఎవరైతే క్రమంగా చేస్తున్నారో వారిలో చూడాలా. అర్థమవుతుందా? అరే, నాన్నగారు ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడే, అలాంటి విశ్వాసాన్ని సహోదరి కలిగి ఉంది.
అదే విశ్వాసాన్ని, అదే ప్రవర్తనని, యోగ్య ప్రవర్తనని ఈ సహోదరుడు కలిగి ఉన్నాడు, ఈ సహోదరుడు అదే విధానాన్ని పాటిస్తున్నాడు అనేటువంటి వారిని గురిపెట్టి చూడండి. ప్రవర్తన ఫలం అంటే ఇదన్నమాట. గురిపెట్టి చూడటం. ఎవరు చేస్తున్నారు ఆ విధంగా, ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరు ఈ యొక్క విధానానికి క్రమంగా కట్టుబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి ఏం చేయాలా? గురిపెట్టి చూడాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడు? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయయు, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించితిని గాని వాటన్నిటి నుండి ప్రభువే నన్ను తప్పించి ఉన్నాడు. ముందేం రాశాడంటే 10వ వచనంలో, నా బోధ, మీకు పైని నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని అనుసరించినప్పుడు నాన్నగారి యొక్క బోధ, ఆయన ఎలాంటి బోధ బోధించాడో ఆ బోధ. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు? నా బోధ, నా ప్రవర్తన, ఆయన యొక్క ప్రవర్తన గురించి మాట్లాడితే ఒకసారి నేను ఒక తప్పు చేశాను. ఏం తప్పు చేశానంటే, కొత్తగా ల్యాప్టాప్ కొన్నప్పుడు, ల్యాప్టాప్ కొంటే ఇంట్లో నాన్న ఏమన్నాడంటే, అరే ఆ ల్యాప్టాప్ తీసుకురారా, దాంట్లో నా టీవీ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టావు కదా, అవి ఎట్లున్నాయో చూస్తానన్నాడు. సరేనని నేను ఉత్సాహంగా తీసుకెళ్ళా. నాన్న ల్యాప్టాప్ తెమ్మన్నాడు కదా, తీసుకెళ్దామని తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టి ఉత్సాహంగా ల్యాప్టాప్ ఆన్ చేసి చూపిస్తుంటే ఆయన ఏదో ఒక మాట అన్నాడు. ఆ మాటలో, పరిశుద్ధాత్ముడు గొప్పవాడురా, ఇదేముంది ల్యాప్టాప్ ఇవన్నీ అని నన్ను ఏదో ఒక మాట అన్నాడు. అప్పుడు నేను అన్నాను, పరిశుద్ధాత్మ లేదు, గిరిశుద్ధాత్మ లేదు అన్నాను. ఏమన్నాను? పరిశుద్ధాత్మ లేదు, గిరిశుద్ధాత్మ లేదు, నేను ఇది పెడతానని చూడనగానే ల్యాప్టాప్ని కాలుతుందని ఇక్కడ నుంచి తీసేయి, పరిశుద్ధాత్మ గిరిశుద్ధాత్మ అంటావా అని ఆయన మనసు పోయినటువంటి పని నేను చేశాను. అప్పుడు ఆయన యొక్క ప్రవర్తన ఏంటో నాకు అర్థమైంది. అరే, మనం ఎంత సంతోషకరమైన విషయం మనం చెప్పినా, ఈ విషయం ద్వారా నాన్న చాలా సంతోషపడతాడని మనం చెప్పినా, ఆయనకి ఒక విధానం ఉంది, ఆయనకి ఒక ప్రవర్తన తీరు ఉన్నది. ఆ ప్రవర్తన తీరుకు వ్యతిరేకంగా మనం ఏం చేసినా ఆయన సంతోషపడడు. కొన్ని ప్రవర్తన తీరులు చెప్పనా నాన్నగారి విషయంలో? మా ఇంటి ఎదురు సందులో ఎవరో ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు గడపలకి పసుపు పూశారు. ఏంటిది? పసుపు పూశారు. లోపల మధ్యలో అది పెట్టారు. ఏంటది? వంటగదిలో పెట్టారు. ఏంటది? ఉదయాన్నే టీ ఇయటానికి ముందు అది వేడి చేస్తారు. ఏంటది? వేడి చేసి దాంట్లో టీ పొడి వేస్తారు కదా. పాలు పొంగిచ్చారు. ఇవన్నీ చేస్తుంటే నాన్న అక్కడికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మాకు పనులు ఉన్నాయి అన్నారంట. ఇవన్నీ దుడిపేసేయండి అన్నాడు నాన్న. ఏమన్నాడు? ఈ గడపలకు పూసిన ఈ పసుపు కుంకుమ ఇవన్నీ తీసేసి మధ్యలో పెట్టి నా కొంపటి మొత్తం లాగేసి మీరందరూ వచ్చి కూర్చోండి, నేను వాక్యం చెప్పి ప్రార్థన చేస్తానన్నాడు. పిల్లలు పనులు ఉన్నాయంట పాస్టర్, మీరు ప్రార్థన చేయండి అంటే, నేను చేయను పో అని వచ్చేసాడు. నేను చేయను పో అని వచ్చేస్తే ఒక విశ్వాసి పోయినట్టేగా. మా ఇంటి దాకా వచ్చి మేము ప్రార్థన చేయమంటే మా కోసం ప్రార్థన చేయకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఏం పాస్టర్ అయ్యా ఆయన? అదే గతలకొండ నుంచి అలా ఆయన వస్తే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిపోతాడు. ఈయనేందయ్యా అని అనేవాడు. ఈయన ఏందయ్యా అనుకున్నా ప్రవర్తనకి విరుద్ధమైన పని చేయడు. ఏం చేయడు చెప్పండి?
ప్రవర్తనకి విరుద్ధమైనటువంటి పని ఎప్పుడూ చేయడు. కాబట్టి ప్రియులరా, మనము ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నాకంటూ ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశ ప్రకారమే మనం ఏం చేయాలా? నడుచుకోవాలా. ఆ ఉద్దేశాన్ని తప్పించి మనం చేయకూడదు. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. అది ప్రవర్తన ఫలం అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి? నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఎన్ని విషయాలు చెప్తూ నా శ్రమలలో పాలివారవై ఉండుము అని చెప్పాడు. కాబట్టి ఆ శ్రమలన్నిటిలో నుంచి ప్రభువే నన్ను తప్పించాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, వారి యొక్క ప్రవర్తనా ఫలాన్ని మనం అనుసరించేటువంటి క్రమంలో ఈ విషయాలన్నీ మనము నేర్చుకుంటా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం, సమయం అయిపోతా ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనడి. వారు ఎలాంటి శ్రమల్లో నుంచి వచ్చారో, ఎలాంటి బాధలు అనుభవించారో అవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వాటన్నిటిని కూడా మీరేం చేస్తారు? మీరందరూ కూడా వారి యొక్క ఓపిక అనేటువంటి విషయాన్ని చూడండి. నాన్నగారు మంచి డాక్టర్ ఉద్యోగానికి మరి రాజీనామా చేసి దేవుని సేవకు వచ్చారు. మా నాన్నగారు డాక్టర్గానే ఉండుంటే ఆయన రిటైర్మెంట్ అయ్యేటప్పటికి కొన్ని లక్షలు వచ్చి ఉండేమో కదా, దగ్గర దగ్గర ₹1 కోటి దాకా వచ్చి ఉండే. ఒక డాక్టర్ కొడుకు కూతుర్లు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు మంచి చదువులే ఉండుండే కదా, మంచి మంచి కాలేజీలు యూనివర్సిటీలో చదివి ఉండేవాళ్ళు కదా. కాబట్టి వారు పొందినటువంటి శ్రమానుభవము, వాళ్ళు ఎలాంటి శ్రమను అనుభవించారో వాటన్నిటిని చూసి ఓపికతోటి ఏం చేయాలా? వారిని మాదిరిగా పెట్టుకోండి. అరే, ఇన్ని శ్రమలు శోధనలను జయించుకుంటూ వచ్చాడే, అయ్యో సేవా జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయే, వీటన్నిటినీ కూడా మరి అధిగమించుకుంటూ వీటన్నిటిని చూస్తూ వచ్చాడే, అరే రే అని అలాంటి విషయాలతోటి మాదిరిగా పెట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో పాస్టర్లు ఎలా చూస్తున్నారో తెలుసా? ఈ రోజులు అంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందటి వరకు పాస్టర్ అంటే చదువు లేనివాడు, ఏదో చదవలేక బైబిల్ పట్టుకుని 4 వాక్యాలు చదివేవాడు అని ఉద్యోగుల్లో చిన్న చూపు అన్నమాట. ఏం చెప్పండి? ఉద్యోగుల్లో చిన్న చూపు. కాబట్టి ప్రియులరా, ఈ రోజుల్లో ఎవరు లేరులేండి. ఈ రోజుల్లో పాస్టర్ అంటే పెద్ద పెద్ద చదువులు చదివి వస్తున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, థియాలజీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద కోర్సులు చదివి వస్తున్నారు. కాబట్టి అలాగా వాళ్ళు ఎలా శ్రమ పడుతున్నారనే విషయాన్ని మనము ఏం చేయాలా? గుర్తుపెట్టుకోవాలా. కీర్తనలు 13:22 సామెతలు అనుకుంటా, కీర్తనలు కాదు. ఒక మాట చూడండి. సామెతలు 13:22 ఏముందంటే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును. మంచివాడు ఏం చేస్తాడు? పిల్లల్ని ఆస్తికర్తనులుగా చేస్తాడు. ఆస్తి అనగానే డబ్బు అనుకోవాకండి. దేవుని యొక్క జ్ఞానము మన సామెతల గ్రంథం మొత్తం మీద ఉంటుంది. ఆ విషయాలు జ్ఞానము సంపాదించుకునేటకు తన యొక్క బంగారము, వెండి అంతా ఇచ్చి నువ్వేం చేస్తావు? జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్తాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని, నాన్నగారి ద్వారా మనం పొందుకున్నటువంటి జ్ఞానాన్ని తన పిల్లలంటే శారీరకంగా వచ్చింది, ఆత్మీయంగా కూడా వస్తుంది. ఆత్మీయమైన ఆలోచన చెప్పనా? నాన్నగారి ద్వారా నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు. నాన్నగారికి నువ్వు కూతురువి. నువ్వు కూడా ఏం చేసావు? అదే ప్రవర్తన, అదే విశ్వాసాన్ని అనుసరించి నువ్వు కూడా సువార్త ప్రకటించి కొంతమంది నువ్వు రక్షించావు, ప్రభు దగ్గరికి నడిపించావు. అప్పుడు నాన్నగారు ఏమంటారు? పిల్ల ఆత్మీయంగా నిన్ను కంటే నువ్వు కూడా కొంతమందిని కన్నావు కాబట్టి పిల్లలు. కాబట్టి అలా కూడా మనం ఆత్మానుసారమైనటువంటి ఆలోచన చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా నాన్నగారైతే, మా తాతగారైతే, మా నాయనమ్మ గారైతే
వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వారి ఎదుట ఉంచబడినటువంటి పందిపు రంగంలో విశ్వాసంతో మంచి మరి ప్రవర్తనా ఫలముతోటి వారు ముందుకు వచ్చారు. ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించారు. ఆ మీదట వారు దేవుని రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ప్రియులరా, నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మనుషుల్లో బలహీనతలు సాధారణంగా ఉంటాయి. ఆ పాపాన్ని నువ్వు మరి వదులుకోలేకుండా ఉంటే దానివల్ల నువ్వు పరలోకం పొందుకుంటావా పొందుకోవా అంటే పొందుకోవు. 100% నీకు తెలిసి నువ్వు చేస్తూ ఉండగా దాన్ని నువ్వు మానలేకపోతే అది నీ వల్ల కాదు అనుకుంటే అవ్వదు. కానీ హెబ్రీ 11:32 మనం ఒక మాట చూద్దాం. చివరి మాట హెబ్రీ 11:23 గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి. ఈ అధ్యాయం హెబ్రీ 11వ అధ్యాయం మొత్తం ఎవరిది చెప్పండి? విశ్వాసుల యొక్క పట్టి. విశ్వాసులు అనబడినటువంటి వారి యొక్క పట్టిలో నేను సంసోను పేరు చదువుతున్నా. ఎవరి పేరు? సంసోన్. సంసోన్ ఎవరు? మహాబలాఢ్యుడే. కానీ సంసోనికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటో వీక్నెస్? తన యొక్క బలాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఒక స్త్రీ చేతిలో పెట్టాడు. ఏం పేరు ఆమె పేరు? దెలీలా. దెలీలా అనేటువంటి ఆమె స్త్రీ ఆమె మోహిస్తే ఆమె వల్ల పడిపోయాడు. ఆమె దగ్గరే ఉంటున్నాడు. పోతాడు. ఆ విషయాన్ని బట్టి మనం ప్రసంగించేటప్పుడు, సంసోను గురించి మాట్లాడేటప్పుడు సంసోను ఈ విషయంలో బలహీనత కలిగి ఉన్నాడు అని చెప్తాం. సాధారణంగా బలహీనుడు అని చెప్తాం. ఈ విషయంలో సంసోను బలవంతుడే, కానీ తన యొక్క రహస్యాన్ని, బలం గురించినటువంటి రహస్యాన్ని ఎవరితో చెప్పకూడదని చెప్తే కూడా తన యొక్క బలం యొక్క రహస్యాన్ని ఒక స్త్రీకి చెప్పేశాడు. దాన్ని బట్టి విశ్వాసుల జాబితా నుంచి కొట్టివేయబడ్డా? కొట్టివేయబడ్డా. ఇక్కడ మనం చదివినటువంటి 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయంలో ఆ సంసోను పేరు కూడా చూసాము. ఆ సంసోను పేరు చూసి ఆ సంసోను ఏం చేశాడట? విశ్వాసం ద్వారా ఏం చేశాడంట? విశ్వాసం ద్వారా రాజ్యములను జయించురి, నీతి కార్యములను జరిగించురి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గగాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి ఏమయ్యారు? బలపరచబడిరి. ప్రియులారా, ఈ విధంగా ఈ భూలోకంలో మనకి ఏదన్నా శారీరక శోధన, మానలేని పరిస్థితులు ఉంటే ఒకవేళ దాని గురించి మనం ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ పరిస్థితి నుంచి నేను బయటపడలేకపోతున్నాను అంటే దేవుడు ఏం చేస్తాడు? దాని నుంచి శక్తిని ఇస్తాడు. సంసోను చివరికి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఎందుకు ఈ భూలోకానికి సంసోను పంపబడ్డాడో ఆ పంపబడినటువంటి పని పూర్తి చేశాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం వారి యొక్క ప్రవర్తనా ఫలము, వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించేటువంటి క్రమంలో వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించేటువంటి క్రమంలో వారి యొక్క ప్రవర్తనా ఫలాన్ని మనం చూస్తూ దేవుడు మనకిచ్చినటువంటి మరి ఆయన యొక్క తలాంతు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని క్రీస్తు పేరిట నేను మీకు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఈ సాయంకాలం వేళ ఆశీర్వదించి దీవించునుగా.